త్రిపురాంతక పుణ్యక్షేత్రములో వెలసియున్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపురసుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య సేవా సంఘం వారి ఆధ్వర్యములో ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున మన అన్నదాన సత్రమునకు మన కమిటీ సభ్యుడు శ్రీ వాణి అండ్ రమ రెసిడెన్షియల్ స్కూల్ మేడపి ఆనపూర్ చైర్మన్ మేడపి వాస్తవ్యులు శ్రీ సముద్రాల విశ్వనాథం గారు ఈ రోజున మన అన్నదాన సత్రమునకు ఆఫీస్ చైర్ 1, 108 స్టీల్ గ్లాసులు సమర్పించి ఉన్నారు. కమిటీ వారు శ్రీ సముద్రాల విశ్వనాథం శ్రీమతి గోవిందమ్మ గారిచే పూజా కార్యక్రమాలు పూర్తి చేయించి వారి బహుకరించినటువంటి ఆఫీస్ చైర్ను వారిచే ప్రారంభించినారు. ఈ రోజున అన్నదాన సత్రమునకు విరాళమును సమర్పించిన దాతలు అమెరికా వాస్తవ్యులు డాక్టర్ చెక్క బాలచంద్రరావు శ్రీమతి ఉషారాణి గారి దంపతులు 1116 రూపాయలు. ప్రొద్దుటూరు వాస్తవ్యులు కీర్తిశేషులు మిట్టా రాధాకృష్ణ గారు శ్రీమతి రత్నమ్మ గార్ల జ్ఞాపకార్థం మనవుడు శ్రీ మిట్టా శ్రీనివాస్ మహేష్ గారు 516 రూపాయలు. ప్రొద్దుటూరు వాస్తవ్యులు కీర్తిశేషులు ముడియం సీతారామయ్య శ్రీమతి సుబ్బలక్ష్మ గార్ల జ్ఞాపకార్థం కుమారుడు ముడియం సాయి ప్రసాద్ గారు 516 రూపాయలు. ప్రొద్దుటూరు వాస్తవ్యులు కీర్తిశేషులు ముడియం ఓబయ్య శెట్టి శ్రీమతి కనకరత్నమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు ముడియం సురేష్ మరియు ముడియం సుబ్బారావు గారు 516 రూపాయలు. ప్రొద్దుటూరు వాస్తవ్యులు కీర్తిశేషులు ముడియం కృష్ణమూర్తి శ్రీమతి సుబ్బరత్నమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 516 రూపాయలు. ప్రొద్దుటూరు వాస్తవ్యులు కీర్తిశేషులు నాగరాజేశ్వరి గారి జ్ఞాపకార్థం భర్త శ్రీ గాదంశెట్టి గోపాలరావు గారు 516 రూపాయలు. మచిలీపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు మల్లాది వెంకట శివయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రవికుమార్ గారు 2001 రూపాయి. మేదరమెట్ట వాస్తవ్యులు శ్రీ పోకూరి నాగేశ్వరరావు గారు 520 రూపాయలు. వెల్లచెరు వాస్తవ్యులు శ్రీ భోజలపల్లి ప్రసాద్ గారు 516 రూపాయలు. మచిలీపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు రావూరి లక్ష్మీ రంగనాయకమ్మ గారి జ్ఞాపకార్థం రావూరి హరినాథ బాబు గారు 2001 రూపాయి. మచిలీపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు చేవూరి కాశీ అన్నపూర్ణమ్మ గారి జ్ఞాపకార్థం శ్రీ చేవూరి దానయ్య గారు 601 రూపాయి. రేవూరు వాస్తవ్యులు శ్రీ గోళ్ళ వెంకటేశ్వర్లు శ్రీమతి రుక్నమ్మ గారు 516 రూపాయలు. వెల్ల చెరువు వాస్తవ్యులు కీర్తిశేషులు కొత్త వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 516 రూపాయలు. రూపెనగుండ వాస్తవ్యులు శ్రీ సోమ వెంకట వీరాంజనేయులు గారు 500 రూపాయలు. మార్కాపురం వాస్తవ్యులు పాండురంగస్వామి వారి భక్త బృందం వారు 502 రూపాయలు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి బి యశోద గారు 500 రూపాయలు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ ఎన్ మల్లేష్నాథ్ గారు 500 రూపాయలు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి బి వరలక్ష్మి గారు 100 రూపాయలు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ సరిపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు 2000 రూపాయలు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ నిష్టం రమేష్ గారు 500 రూపాయలు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ సత్యనారాయణ గారు 500 రూపాయలు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ అద్వాది యూనిట్ వారు 1116 రూపాయలు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ ఎన్విబి బద్రీనాథ్ గారు 1120 రూపాయలు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ పివిఎస్ శాస్త్రి గారు 1000 రూపాయలు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ పానుగంటి శ్రీధర్ గారు 1000 రూపాయలు. వినుకొండ వాస్తవ్యులు శ్రీ టి కోటేశ్వరరావు గారు 500 రూపాయలు. ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు టమోటా పప్పు, మటెక్కాయ ఇగురు, దోసకాయ రోటి పచ్చడి, పప్పుల పొడి, చింతపండు పులిహోర, కాజు హల్వా,
మిరపకాయ వాంబజ్జీ, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 256 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వంట మాస్టర్, వినుకొండ, పల్నాడు జిల్లా. దూరం నుంచి వస్తున్నారు మేడం? విశాఖపట్నం నుంచి అండి. విశాఖపట్నం చాలా దూరం నుంచి వస్తున్నారు మేడం. అమ్మవారి దర్శనం ఎలా అయింది? చాలా బాగా జరిగిందండి. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా మేడం, ఎలా ఉంది? చాలా చాలా బాగుందండి. ఇంతకు ముందు కూడా తిన్నాము ఇంకో చోట మీ దాంట్లోనే. ఓకే మేడం. చాలా చాలా బాగుందండి. భోజనం అన్ని రుచిగా ఉన్నాయి. చాలా బాగుందండి. మాకు నిజంగా మేమందరం, మా ఫ్రెండ్స్ అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నామండి. హ్యాపీ అనిపించింది భోజనం తిని. అదండి. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా మందికి భోజనం పెట్టడం అంటే నిజంగా అది మా అదృష్టం అండి. చాలా చక్కగా భోజనాలు అవి తిన్నాము. వాస్తవం మేడం, మామూలు బఫే సిస్టమ్ పెట్టినప్పుడు ఇంత పవిత్రత ఉండదు, ఇంత ప్రశాంతంగా భోజనం చేయలేరు. అందులో కూర్చొని పాత పద్ధతిలో కూర్చొని మనం తింటున్నాం కాబట్టి రుచికరంగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వేస్టేజ్ ఉంటుంది మేడం. లేదు, రైస్ అడిగి వడ్డించారండి. అన్ని చాలా ప్రేమగా, అన్ని స్వీట్ హాట్ ఇన్ని పెట్టి నిజంగా చాలా సంతోషంగా ఉందండి. చాలా హ్యాపీ అండి. చాలా మీలాంటి దాతలు ఇంకా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇంకా బాగా చేయడానికి ఇంకా అవకాశం ఉంటుంది మేడం. తప్పకుండానండి. చాలా బాగుందండి భోజనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. మేము విశాఖపట్నం నుంచి వస్తున్నాం. అమ్మవారి దర్శనం బాగుంది మేడం. చాలా బాగుందండి. చాలా మంచి పవిత్రంగా అనిపించిందండి. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి. ఇదే మొదటిసారి మేడం? ఇంతకుముందు వచ్చిందా? ఇదే మొదటిసారి అండి. ఫస్ట్ టైం వచ్చాం. భోజనం ఎలా ఉంది మేడం? భోజనం చాలా బాగుందండి. చాలా ఆత్మీయంగా వడ్డించారు. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా ఐటమ్స్ వేశారు. చాలా ఐటమ్స్ వేసారు. సేమ్ మాకు ఇంట్లో తిన్నట్టే అందుకుండా ఇంకా అన్ని ఇంటి భోజనం లాగా ఉందంటారు. ఇంటి భోజనం లాగే రుచికరంగా ఇంటి భోజనం లాగా ఉంది. రుచికరంగా ఇంటి భోజనంలా ఉందండి. దర్శి ప్రకాశం జిల్లా. దర్శనం బాగుంది మేడం. చేసుకుంటామండి. ఇప్పుడు అంటే 3 గంటల తర్వాత అవుతుంది మేడం, ఎందుకంటే నైవేద్యానికి ఆపుతారు, దర్శనం ఆపుతారు. ఇప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు భోజనం చేశారు మేడం? చేసామండి. ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. ఇంటి భోజనం లాగా ఉంది. బఫే లాకుండా సిట్టింగ్ కూడా చాలా బాగుందండి. ఈ బఫే వచ్చిన తర్వాత మేడం మనకు ఈ అసలు రుచి సరిగా సగం తింటారు, సగం పడేస్తుంటారు. ఇలా కూర్చోబెట్టి పెట్టడం ఏంటంటే తృప్తిగా రుచికరంగా తినడానికి అవకాశం ఉంటుంది. అవునండి, అవును, చాలా బాగుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. దర్శి ప్రకాశం జిల్లా అండి. దర్శి. నా పేరు మల్లేశ్వరి అండి. ఓకే మేడం. చాలా బాగుందండి. ఇక్కడ మర్యాదలు కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఓకే మేడం. వడ్డిచ్చే వాళ్ళు కానీ మామూలుగా ఇక్కడ కస్టమర్లు కూడా బాగా నిదానంగా చాలా ప్రశాంతంగా చదువుతున్నారు. వడ్డించడం కూడా కొంచెం వడ్డించి వేస్ట్ కాకుండా చాలా బాగా చూస్తున్నారు. ఒకటి మేడం, ఇప్పుడు ఏంటంటే మనం ఒకేసారి అంతంతా వడ్డిచ్చేసి పడేసే దానికన్నా కూడా 1కి 2 సార్లు అడిగి వడ్డిస్తే వేస్టేజ్ కాకుండా ఉంటుంది. వేస్టేజ్ కాకుండా ఎక్కువ మందికి భోజనం పెట్టడానికి అవకాశం చాలా బాగుందండి. ఓకే మేడం, ఎవరి నుంచి వస్తున్నారు? మేళ్ల చెరువు. ఇక్కడ ఏ జిల్లా స్వామి? మాది సూర్యాపేట జిల్లా. సూర్యాపేట. చాలా లాంగ్ నుంచి వస్తున్నట్టు. అమ్మవారి దర్శనం తీసుకున్నారు స్వామి? అవును స్వామి. ఎలా ఉంది స్వామి? అమ్మవారి దర్శనం బాగా జరిగిందా? అమ్మవారి దర్శనం మంచిగా జరిగింది. శ్రీశైలం వెళ్ళి వస్తున్నాం. ఓకే. వస్తూ ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాము. వచ్చి మన ఆర్యవైశ్య సంఘం ఇక్కడ కొత్తగా పెట్టారని తెలిసింది. ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. భోజనం చేశారు స్వామి? చేసినాం స్వామి. చాలా బాగుంది. అతి త్వరలో వేళల్లో జరుగుద్దని మేము మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ స్వామి. ఏ నుంచి వచ్చారు స్వామి? మాది మేళ్ల చెరువు అండి, సూర్యాపేట జిల్లా, తెలంగాణ. అక్కడి నుంచి శ్రీశైలం దర్శనానికి వచ్చాం. అక్కడి నుంచి బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి కాడికి వచ్చి దర్శనం అయిపోయింది. ఇక్కడ భోజనానికి వచ్చాం. ఆర్యవైశ్య సత్రంలో భోజనం చేసాం. మంచిగా చేసాం. భోజనం ఎలా ఉంది స్వామి? మంచిగా ఉందండి. మంచిగా చేసాం. అన్ని రకాలు మంచిగా చేశారు. బాగుంది. ఊరు ఎక్కడ సార్? ఓకే. ఓకే. అమ్మవారి దర్శనం సార్? మంచిగా బాగా దర్శనం. మన ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు సార్? భోజనం చేస్తామండి. భోజనం మంచిగా ఉంది. మన స్టాఫ్ కూడా మంచిగా పిలవటం చేయడం బాగా పెట్టారు. మాది రేవూరు వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. మంచిగా భోజనం మంచిగా జరిగింది. మన స్టాఫ్ కూడా బాగా మంచిగా పెట్టారు. ఓకే సార్. తూర్పుగోదావరి జిల్లా. సూర్యాపేట జిల్లా. ఓకే ఓకే మేడం. మేళ్ల చెరువు నుంచి వస్తున్నాం. ఓకే.
అమ్మవారి దర్శనం అయింది మేడం? మంచిగా జరిగిందండి. ఇదే ఫస్ట్ టైం వచ్చారా, గతంలో ఏమైనా వచ్చిందా? ఇదే ఫస్ట్ టైం వచ్చారు. అమ్మవారి దర్శనం చాలా బాగుందని చాలా మంచిగా జరిగింది. ఓకే మేడం. ఇప్పుడు ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా మేడం, ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కావాలని కోరుకుంటున్నారా? మంచిగా ఉంది భోజనం, ఇంకా మంచిగా జరగాలని చూస్తున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. లింగంపాడు, లింగాలపాడు ఎక్కడ, ఏ జిల్లా మేడం? ఓకే, ఎన్టీఆర్ జిల్లా. దర్శనం ఉంది మేడం, అమ్మవారి దర్శనం చేసుకున్నారా? బాగుంది, అక్కడ గుడి కూడా దర్శనం బాగైంది. ఇదే మొదటిసారి వచ్చారు, ఇంతకుముందు వచ్చాను? ఫస్ట్ టైం. దర్శనం బాగైంది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. ఓకే, ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కుల మతాలతో సంబంధం లేదు, అన్ని క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి భోజనం చేయొచ్చు, ఎటువంటి అభ్యంతరాలు ఏమి ఉండదు. మీ ఇళ్ళ దగ్గర వాళ్ళకైనా ఖచ్చితంగా చెప్పండి. తిరిగి వచ్చారు మేడం? మార్కాపురం అండి. మార్కాపురం. అమ్మవారి దర్శనం ఎలా జరిగిందండి? అమ్మవారి దర్శనం జరిగిందండి. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదండి, ఎలా ఉందండి? చేసామండి, బాగుంది, చాలా బాగుంది. ఇంటి భోజనం లాగా ఉందంటారు? ఇంటి భోజనం లాగుంది, ప్రశాంతంగా నెట్టుకోవడం అలా ఏమి లేదు. ఎక్కడైనా మన ఆర్యవైశ్యులు అంటే మారిపోయారు, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు కదా. సిస్టమేటిక్ గా ఉందంటారు? చాలా బాగుంది. బఫే పెట్టి అడావుడి లేకుండా చక్కగా కూర్చొని చాలా బాగుంది, బాగా క్లీన్ గా కూడా ఉందన్నమాట. అంతా రూమ్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, పెట్టే విధానం కానివ్వండి, హడావుడి లేకుండా, వేస్ట్ లేకుండా నిదానంగా కొంచెం కొంచెం వడ్డిస్తున్నారు, తిన్న వరకు పెడుతున్నారు. చాలా బాగుంది. చేస్తున్నారు మేడం? మార్కాపురం నుంచి. అమ్మవారి దర్శనం బాగా జరిగింది మేడం? చాలా బాగా జరిగిందండి, ప్రశాంతంగా. అయ్యగారు కూడా ఓపికగా చూపిస్తున్నారు, నిలబెట్టారు, దర్శనం చటారా ఇవన్నీ బాగా ఇచ్చారు. అంత దూరం నుంచి మనం వచ్చినందుకు అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరిగితే అంతకన్నా తృప్తి ఇంకోటి ఏమి ఉండదు. అది కరెక్టేనండి, మేము వచ్చింది అమ్మవారి దర్శనం కోసమే కదా, చాలా బాగా జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ. మన ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదమ్మా, ఎలా అనిపించింది మీకు? భోజనం ఎలా చాలా అనిపించింది? బాగుందండి, వంటలు కూడా రుచిగా చేశారు, వేస్ట్ పోకుండా 1-4 సార్లు అడిగి కొంచెం కొంచెం బాగా వడ్డిస్తున్నారు, దీనంతా వడ్డిస్తున్నారు, ఏమి ఇబ్బంది లేదండి, చాలా బాగుంది. ఏ ఊరమ్మా? మార్కాపురం నుంచి వచ్చారు. పాండురంగ స్వామి దేవస్థానం దగ్గర అనమాట మీ ఇల్లు? ఓకే, ఓకేనమ్మా. భోజనం చేశారు కదమ్మా, ఎలా ఉందమ్మా భోజనం? ఇక ఈ భోజనంలో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయమంటారా, ఇలాగే బాగుంటుందంటారా? ఓకే, ఓకే. వచ్చారు మార్కాపురం అండి మేము. మార్కాపురం ఎక్కడమ్మా మీ హౌస్? మార్కాపురం పాండురంగ స్వామి కూడా ఎదురుగండి. పాండురంగ స్వామి టెంపుల్ దగ్గర. ఓకే, ఓకే అమ్మా. అమ్మవారి దర్శనం ఎలా అయిందమ్మా? అమ్మవారి దర్శనం బాగా జరిగింది, పైన స్వామి దర్శనం కూడా బ్రహ్మాండంగా. రెండు దేవస్థానాలు గోత్రనామాలు చెప్పారు, నిదానంగా పూజ చేశారు, బాగా జరిగింది. ఓకే, ఓకే అమ్మా. భోజనం చేస్తారు కదమ్మా, భోజనం ఎలా ఉంది? చాలా బాగుందండి, ఇంటి భోజనం కన్నా కూడా చాలా బాగుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఒక కూర ఒక పచ్చడి చేస్తాము, ఇక్కడ మంచిగా ఫంక్షన్ కన్నా కూడా నీట్గా పెట్టారు, స్వీట్ పెట్టారు, మంచి హాట్ పెట్టారు, అన్ని సాంబారు, పెరుగు అన్నీ నీట్గా పెట్టారు, చాలా బాగుంది. ఉప్పు కారాలు కూడా సమంగా వేశారు, ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా నీట్గా ఉంది. విందు భోజనం లాగా ఉందంటారు? విందు భోజనం కన్నా కూడా బ్రహ్మాండంగా. అక్కడికి వెళ్తే మనం బఫే ప్లేట్ పట్టుకొని నెట్టుకొని నిలబడి చెమటలుగా అరుస్తూ తినాలి, ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని వీళ్ళు ప్రశాంతంగా ఏం కావాలమ్మా ఇంకా కావాలా అని అడుగుతున్నారు, వడ్డిస్తున్నారు, ప్రశాంతంగా తింటున్నామండి.